కాలేజీలో చేరతాం, చదువు నేర్చుకుంటాం, ఎక్కడో ఓ చోట ఉద్యోగంలో చేరతాం లేదా ఉపాధి వెతుక్కుంటాం. మనం ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా మంచి జీవితాన్ని ఇచ్చిన కళాశాలపై అభిమానం మాత్రం అలాగే ఉంటుంది. అలాంటి అభిమానాన్ని కాలేజ్కు వస్తువులు కల్పన ద్వారా చాటుకున్నారు బాపట్ల వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థులు. ఒక ప్రయోగశాలతో పాటు మినీ ఆడిటోరియానికి అవసరమైన సామాగ్రి సమకూర్చారు. బాపట్ల వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేసి నిన్నటితో 81 ఏళ్లు పూర్తయింది. కాలేజ్ వ్యవస్థాపక దినోత్సవం వేళ పూర్వ విద్యార్థులు అపూర్వమైన బహుమతిని అందించారు. 1983లో ఇదే కాలేజీలో అగ్రికల్చర్ బీఎస్సీ చదువుకున్న విద్యార్థులు 13 లక్షలకు పైగా వెచ్చించారు. పాథాలజీ విభాగంలో ప్లాంట్ హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేశారు. మొక్కల అనారోగ్య పరిస్థితిని, అందుకు కారణాలు నిర్ధారించే ల్యాబ్కు అవసరమైన పరికరాలు, కియోస్కులు, ఎల్సీడీ తెరలను అందించారు. అప్పటి బ్యాచ్లో డిగ్రీ చదివి తర్వాత ఇదే కాలేజీలో పనిచేసిన టి శ్రీనివాస్ ఇటీవల మరణించారు. ఆయన స్మృతిగా ల్యాబ్ను శ్రీనివాస్కు అంకితం చేశారు. మొక్కల్లో వచ్చే తెగుళ్లు నిర్ధారించేందుకు ఈ ల్యాబ్ ఉపయోగపడింది. ఆకులు లేదా పువ్వులను తెచ్చి ఇక్కడ పరీక్షిస్తారు. వీటిని సమకూర్చిన పూర్వ విద్యార్థులకు యూనివర్సిటీ అధికారులు అభినందనలు తెలిపారు. ఈ కాలేజీ ఎన్నో వేల మంది స్టూడెంట్స్ ని దేశానికి అందించిన కాలేజీలో ఇంకా అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అవసరం ఉన్నది. ఈ రోజు ఒక ప్లాంట్ హెల్త్ క్లినిక్ లేదా ఒక సెరికల్చర్ ఫెసిలిటీయో అనేక ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి. దాంట్లో భాగంగానే కొన్ని ఫెసిలిటీస్ ఈ పూర్వ విద్యార్థుల సహకారంతో ప్లాంట్ హెల్త్ క్లినిక్ అన్నది డాక్టర్ తుమ్మాడి శ్రీనివాస్, అతను పెథాలజిస్టు, ఆ 1983 బ్యాచ్, అతని పేరు మీద చాలా మంది విద్యార్థులు మంచి ఫెసిలిటీ క్రియేట్ చేశారు. కావాల్సినటువంటి కియాస్కో కానీ, ఇక్కడ మేజర్ పెస్ట్ అండ్ డిసీజెస్ ఏదైతే ఉన్నాయో, వివిధ పంటల్లో వచ్చేటువంటి డిసీజెస్, ఇలా ఒక స్టూడెంట్ ఇక్కడ రాగానే ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ లాగా వాళ్ళు ఉండటం, ఒక ఇంటరాక్టివ్ మోడ్లో కూడా అనేక అంశాలు నేర్చుకుంటాకి ఈ ప్లాంట్ హెల్త్ క్లినిక్ చాలా అవసరం. ఈ రైతు సేవా కేంద్రం ఏదైతే ఉందో వ్యవసాయ కళాశాలలో మొట్టమొదటిది. ఈ రైతులు ఏదైనా మన కళాశాలను సందర్శిస్తే వారికి మొదటి విధటగా సలహాలు ఇవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వ్యవసాయ కళాశాలలో ఉన్న వివిధ శాస్త్రవేత్తలు, కీటక శాస్త్రవేత్తలు కావచ్చు, తెగుళ్ళు శాస్త్రవేత్తలు కావచ్చు, సాయిల్ సైన్స్ వాళ్ళు కావచ్చు, సో వాళ్ళందరి సహకారంతో రైతు సేవలో నిమగ్నమై ఉంటామని ఈ తోమాటి శ్రీనివాస్ గారి మిత్రమండలి బృందం భావిస్తుంది. వ్యవసాయ కళాశాల గోల్డెన్ జూబ్లీ సందర్భంగా ఉత్సవాల కోసం పూర్వ విద్యార్థులు నిధులు సమకూర్చారు. అందులో 9 లక్షలు మిగిలాయి. ఆ డబ్బు వెచ్చించి అగ్రి దీక్షా భవన్లో ఫర్నిచర్ ఏర్పాటు చేశారు. కాలేజ్లోని విశాలమైన గదిని దీక్షా భవన్కు కేటాయించారు. అందులో ఫర్నిచర్ మొత్తం పూర్వ విద్యార్థులే అందజేశారు. బాపట్ల వ్యవసాయ కాలేజీలో చదివిన చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 అధికారులుగా ఎదిగారు. మరికొందరు వేర్వేరు శాఖల్లో అత్యున్నత స్థాయిలో ఉన్నారు. చాలా మంది ఇదే కాలేజీలో లేదా వ్యవసాయ విద్యాలయం తరఫున ఎక్కడో ఓ చోట పనిచేస్తున్నారు. వారంతా కాలేజీకి అవసరమైన వాటిని ఏటా వ్యవస్థాపక దినోత్సవం రోజున అందజేస్తున్నారు. వివిధ ఏరువాక్ కేంద్రాల ద్వారా అద్భుతమైన సేవలు అందించాడు. ఈ బిల్డింగ్ రావడానికి కావాల్సిన ఒక ముసాయిదాని తయారు చేసిన కీలకమైన వ్యక్తి ఆయన. ఒకసారి ఆయన కూడా గుర్తు చేసుకుంటూ ఏదో చేద్దామని అనుకుంటే కళాశాల వాళ్ళని అడిగితే ప్లాంట్ హెల్త్ క్లినిక్ పెడదామన్నారు. దానికి ఒక 13 లక్షలు 14 లక్షలు అవుతుందన్నారు. సరే, మిత్రులంతా కలిసి ఆ 14 లక్షలు పోగు చేసి ఇవ్వటం. బాపట్ల వ్యవసాయ కళాశాల 80వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అది ప్రారంభోత్సవం కావటం మరింత ఆనందంగా ఉంది. మారుతున్న కాలానికి దీటుగా కాలేజీ విద్యార్థులు చదువుకొని మరింతగా మెరుగు కావాలని, మేము చేసిన వృతాభక్త సహాయం కూడా వారి మెరుగుదలకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం. ఇది ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి, అందరికీ ఉపయోగపడాలి, రైతులకు ఉపయోగపడాలి, పిల్లలకు ఉపయోగపడాలి, మిగతా స్టూడెంట్స్, పూర్వ విద్యార్థులకి ఒక ఇన్స్పిరేషన్లా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో మిత్రుడు శ్రీనివాస్ గారు, తోమాటి శ్రీనివాస్ గారు, ఆయన చేసిన సేవలు కాలేజీలో గుర్తుండాలి, ఆయన పేరు చిరస్మరణీయంగా ఉండాలి అనే ఒక చిన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసామండి. 1973 బ్యాచ్ విద్యార్థులు కూడా 23 లక్షలతో 150 సీట్లతో మినీ ఆడిటోరియం నిర్మించేందుకు ముందుకొచ్చారు. ఆ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.